Hey guys, welcome to my channel. This is Nadia. Guys, today we have Maruti Dzire. Yes, ఇది షిఫ్ట్ డిజైర్ కాదు, మారుతి డిజైర్ అనమాట. కొత్త జనరేషన్ అనమాట. ఎస్ ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైమ్. నేను కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఈ కార్ పైన మా వీడియో చేయక కొంచెం వేరే వర్క్స్లో బిజీ ఉండనమాట. ఆఫ్టర్ 1 month తర్వాత నేను రివ్యూ చేస్తున్నాను. లాంచ్ అయిపోయి కూడా 1 month అయిపోతుంది అనమాట. ఇప్పటివరకు మీరు చాలా వరకు వీడియోస్ అండ్ ఫోటోస్ రీల్స్ అవి చాలా చూసుంటారు కార్ పైన. బట్ ఈ వీడియోలో మనము డీటెయిల్గా కాకుండా అంటే మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవైతే చేంజ్ అయినాయో వాటిపైన మనం ఫోకస్ చేస్తూ అండ్ ఈ కొత్త జనరేషన్ మారుతి డిజైర్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చలో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పొజిషన్ వచ్చేయండి. సో ఇది కంప్లీట్గా న్యూ జనరేషన్ వెహికల్ అనమాట. సో మీకు ఫస్ట్ పర్సన్ పిఓవి నుంచి చూసేస్తే సో మన న్యూ జనరేషన్ మారుతి డిజైర్ అనేది కంప్లీట్ ఫేస్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఇది చాలామంది దీన్ని ఫేస్ లిఫ్ట్ అని చెప్పేసి అనుకుంటారు, బట్ కాదు. ఫేస్ లిఫ్ట్ అనేది అంటే ఏందని చెప్పేసి అంటే బేసిక్గా ఫేస్ అంటే ఫ్రంట్ సైడ్ ఏవైతే ఉన్నాయో సైడ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ అవన్నీ కూడా కాస్మెటిక్ చేంజెస్ ఏవైతే అయితే వాటిని ఫేస్ లిఫ్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. బట్ ఇది న్యూ జనరేషన్. ఎందుకు అని చెప్పేసి అంటే దీంట్లో ఇంజన్ కూడా అంటే ఇంటర్నల్గా మనము చూసుకుంటే ఇంజన్ కూడా చేంజ్ అయింది, మనకి ఇంటీరియర్ లుక్స్ అవన్నీ కూడా చేంజ్ అయ్యాయి అనమాట. అంటే కంప్లీట్ మనము న్యూలీ బిల్డ్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే నేను దీనిపైన రీల్ కూడా చేసిన. ఫస్ట్ నాకు చూడగానే ఈ గ్రిల్ ఏదైతే కింది మాత్రం ఉందో దీన్ని చూసి నాకు కొంచెం ఇన్నోవా నుంచి తీసుకొచ్చి చేసినట్టు అనిపించింది. ఎందుకు నాకు ఇన్నోవానే గుర్తొచ్చింది అనిపించింది అంటే మారుతి వాళ్ళు టొయోటాతో టైప్ అయి ఉన్నారు కదా, వీళ్ళ కొలాబరేషన్లో కార్స్ వచ్చేస్తున్నాయి కదా. ఫస్ట్ ఆ గ్రిల్ డిజైన్ చూడగానే నాకు స్టార్టింగ్లో ఇన్నోవా నుంచి ఓల్డ్ ఇన్నోవా క్రిస్టా ఉంది కదా దాని గ్రిల్ నుంచి తీసేరు అని చెప్పేసి అనిపించింది. బట్ ఈ హెడ్ ల్యాంప్స్ అంతా యూనిట్ చూస్తుంటే మనకి ఆడి A4 నుంచి ఇన్స్పిరేషన్గా లైక్ ఆడి A4ని సిమిలర్గా దింపినట్టు అనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. అండ్ మెయిన్ మనం హెడ్ ల్యాంప్ చూసుకుంటే హెడ్ ల్యాంప్ యూనిట్ అనేది చాలా క్రేజీగా వచ్చింది. మొత్తం కూడా మనకు ఎల్ఈడి యూనిట్ అయితే వస్తుంది అనమాట. 6 క్యూబిక్ అనేవి వస్తున్నాయి అనమాట. దీంట్లో మనకి 4 వచ్చేసి లో బీమ్లో వస్తాయి చూడండి. ఇది వచ్చేసి లో బీమ్ అనమాట. సో ఇది వచ్చేసి హై బీమ్ అనమాట. హై బీమ్లో మనకి ఇంకా 2 LEDs అయితే ఆన్ అయిపోతాయి అనమాట. చాలా క్రేజీగా ఉంటుంది అవుట్పుట్ అయితే LEDs కాబట్టి. అండ్ DRL అయితే మనకి స్ట్రైట్ ఒక లైన్ అనేది వచ్చేసింది హెడ్ ల్యాంప్లో. ఇండికేటర్ చూసుకుంటే హలోజన్ యూనిట్ అయితే వచ్చింది అనమాట. అది కూడా LEDs బాగుంటుండే. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో దీస్ ఆర్ ద చేంజెస్. అండ్ ఫాగ్ ల్యాంప్ దగ్గర కూడా కొంచెం క్రోమ్ టచ్ అలాంటిది ఏమైనా ఇస్తే మనకి ఇంకా బాగుంటుండే. బట్ మనకి యాక్సెసరీస్లో ఇవన్నీ పార్ట్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు కింద కూడా ఏదైతే మీరు చూస్తున్నారో బంపర్కి లిప్ అది కూడా మనకి యాక్సెసరీస్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. లేదంటే మీకు మొత్తం కూడా కార్ ఏదైతే మెరూన్ కలర్ ఉందో అది సేమ్ మెరూన్ కలరే కంటిన్యూ అవుతుండే అనమాట. సో మీరు చూసుకుంటే కొంచెం మరీ బేసిక్గా ఉండకుండా కొంచెం షార్ప్ లుక్స్ అవి కూడా ఇచ్చినమాట. సో కొంచెం రౌండ్ కాకుండా కొంచెం స్పోర్టీగా అనిపిస్తుంది వెహికల్ కూడా. అండ్ ఫ్రంట్ సైడ్ ఏదైతే లోగో ఉందో లోగో కూడా కొంచెం పెద్ద సైజ్ చేసినారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేసిన అనమాట. ఎందుకంటే అది 360 కెమెరాకి వన్ ఆఫ్ ది కెమెరా అనమాట ఫ్రంట్ సైడ్. అండ్ హార్న్స్ వచ్చేసి దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ఫ్రంట్ సైడ్. అండ్ మనం సైడ్కి చూసుకుంటే కొంచెం ఫెండర్ అండ్ ఇదంతా సైడ్ చూసుకుంటే మనకి డోర్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ అనిపిస్తాయి మనకి లాస్ట్ జనరేషన్ వెహికల్ ఏదైతుందో. సో దాంతో బట్ ఫ్రంట్ ఎండ్ అండ్ రేర్ ఎండ్ అనేది మేజర్గా చేంజెస్ అనేది వచ్చినాయి అనమాట. సో సైడ్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. బట్ ఓవర్ వీఎం పైన వచ్చేసి మనకి ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ ఓవర్ వీఎం అయితే వస్తుంది. అండ్ దానిపైన మనకి ఇండికేటర్స్ కూడా మౌంట్ అయి ఉన్నాయి. అండ్ దాంట్లో మనకి కెమెరా కూడా ఇంక్లూడ్ చేసినారనమాట. అది మన 360 కెమెరాకి ఇది ఒక వన్ ఆఫ్ ది కెమెరా అనమాట. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 ఓవర్ వీమ్స్ అయినా 2 కెమెరాస్ అయితే వచ్చేసేస్తాయి. అండ్ రిక్వెస్ట్ సెన్సర్ అని మనకి డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే ప్రొవైడ్ చేసినారు. అండ్ కీ స్లాట్ కూడా ఇక్కడే మనకి బయట ఎక్స్పోజింగ్ ఉందన్నమాట. సో మీకు ఒకవేళ మాన్యువల్గా కూడా మీరు అంటే మన కీ బ్యాటరీ అనేది డెడ్ అయిపోతే మన మాన్యువల్ కీ తోడు కూడా డోర్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఏవైతే మీకు ట్రిమ్స్ కనిపిస్తున్నాయో బ్లాక్ కలర్ అండ్ క్రోమ్ కలర్, సో ఇవి వచ్చేసి మనకి యాక్సెసరీస్లో పార్ట్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద టాప్ ఎండ్ వేరియంట్. మనకి టాప్ ఎండ్ వేరియంట్లో ఇది అయితే లుక్ అయితే వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ నుంచి కూడా మనకైతే దీంట్లో హెడ్ ల్యాంప్స్ సేమ్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ టైల్ ల్యాంప్ కూడా సేమ్ సెటప్ అయితే వస్తాయి. అండ్ స్టాండర్డ్గా మనకి దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇచ్చిన అనమాట. సో ఇవి మనము మెయిన్ పాయింట్స్ చూస్తున్నాం కాబట్టి అలోయ్ గురించి చూసుకుంటే టాప్ ఎండ్లో మనకి డైమండ్ కట్ అలోయ్ వీల్ అయితే వస్తుంది. డిజైన్ అయితే మస్తు ఉంది. అండ్ సైజ్ చూసుకుంటే 185/65 R15. టాప్ ఎండ్లో మనకి 15 ఇంచ్ అలోయ్ వీల్ అయితే వస్తుంది డైమండ్ కట్. లోవర్ వేరియంట్స్లో మనకి స్టీల్ లిమ్స్ ఏవైతే వస్తాయో అవి వచ్చేసి 14 ఇంచ్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, ఏరియా వచ్చేసి మనకి డ్రమ్ బ్రేకింగ్ సెటప్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోలో మనము ఓవరాల్ వాక్ అరౌండే కాకుండా టెస్ట్ డ్రైవ్ కూడా కొట్టబోతున్నాం. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. సో మనకి ఇక్కడ ఏవైతే ఈ క్రోమ్ పార్ట్స్ కనిపిస్తాడో ఒకటి అండ్ అక్కడ మనకి హెడ్ ల్యాంప్ దగ్గర కూడా కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి యాక్సెసరీస్లో పార్ట్స్ అనమాట. సో మీరు ఇవన్నీ యాక్సెసరీస్లో ఇప్పించుకోవాలి. మనం కార్ ఏదైతే కొంటామో అది దాంట్లో అయితే రాదు. అండ్ ఇది కూడా కనిపిస్తుంది రెయిన్ వైజర్ ఉంది కదా, సో రెయిన్ వైజర్ కూడా మనకి యాక్సెసరీస్లో పార్ట్స్ అనమాట. జెన్యూన్ మారితే OEM యాక్సెసరీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ అయితే క్రోమ్లో అయితే మనకి కంటిన్యూస్గా ఫ్లోయింగ్ అయితే ఉంది. అండ్ విండో ఏరియా ఇదంతా కూడా చాలా క్లాస్ ఉంది. అండ్ ఇంతకుముందు ఒక పాయింట్ మీకు రేజ్ చేయాలని చెప్పేసి అనుకోండి ఖచ్చితంగా ఇది అదేంటి చెప్పేసి అంటే మారుతి డిజైర్ అనేది అంటే ఇంతవరకు అంటే లాస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అప్పటి వరకు చాలామంది మారుతి డిజైర్ అనగానే ఒక ట్యాక్సీ వెహికల్ అనే వ్యూలో చాలామంది ఉంటాయి. ఎందుకంటే అది చాలా వరకు దాంట్లోనే ఎక్కువ సేల్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటాయి. బట్ ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఇది వెహికల్ కాదని చెప్పేసి సుజుకి వాళ్ళు మేజర్గా పాయింట్ తీసుకొని కొంచెం ట్రై చేసి దీన్ని
లగ్జరీ సైడ్ పుష్ చేసినారు అనమాట. అందుకే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయి ఉండొచ్చు, అంటే ఫీచర్స్ ఏవైతే ఇవ్వాలో మాక్సిమం సేఫ్టీ ఫీచర్స్ అయి ఉండొచ్చు అండ్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్రేజీ ఫీచర్స్ చేసారు. దాంతో మనకి ఒక కాంపాక్ట్ ఫ్యామిలీ సెడ్ అనేది బిల్డ్ చేసినారు అనమాట. అండ్ టెయిల్ ల్యాంప్స్ చూసుకుంటే చూడండి, మనకి డిఆర్ఎల్ అయితే చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. ట్రయాంగిల్ డిఆర్ఎల్ అయితే గ్లో అవుతూ ఉంటుంది అనమాట. బ్రేక్ లైట్ వచ్చి ఇక్కడ ఉంది మనకి, అది కూడా ఎల్ఈడి యూనిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చి రిఫ్లెక్టర్ ఉంది, ఇది వచ్చేసి ఇండికేటర్స్ అండ్ ఇది వచ్చేసి రివర్స్ ల్యాంప్ అనమాట. ఇవి రెండు మాత్రం మనకి హలోజన్ యూనిట్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. అండ్ అంతే. అండ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. టెయిల్ ల్యాంప్ అండ్ హెడ్ ల్యాంప్ మొత్తం కూడా సో కంప్లీట్ న్యూ యూనిట్ అనమాట అవి అయితే. సో పాత జనరేషన్ నుంచి అసలు దీనికి అసలేం సంబంధం లేదు. వాటిలో మనకి కంప్లీట్ హలోజన్ యూనిట్స్ అయితే వస్తుండే. అండ్ దీనిలో మనకి టాప్ ఎండ్లో పియానో బ్లాక్ కమ్ క్రోమ్ లైన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి సుజుకి లోగో అండ్ డిజైర్ అనేది బ్యాచింగ్ అయితే ఇచ్చేసారు. ట్రంక్కి చూసుకోవడం మనకి ఇక్కడ క్రోమ్ లైన్ అనేది యాక్సరీస్లో పార్ట్గా పెట్టేసిన అనమాట. అండ్ యాజ్ స్టాండర్డ్గా మనకి దీంట్లో బేస్ మోడల్ నుంచి రేర్ పార్కింగ్ సెన్సర్స్ అనేది వచ్చేసేస్తాయి అనమాట. 4 రేర్ పార్కింగ్ సెన్సర్స్ అనేది స్టాండర్డ్ వస్తాయి అనమాట దీంట్లో మనకి. సో 1, 2, 3 అండ్ 4 పార్కింగ్ సెన్సర్ వచ్చేసినాయి. అండ్ దిస్ ఈజ్ మళ్ళీ యాక్సరీస్లో ఇది ఒక పార్ట్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి బ్లాక్ పియానో బ్లాక్ ట్రిమ్ అనేది వస్తుంది. దానిపైన కొంచెం డైమండ్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. ఇక్కడ మనకి క్రోమ్ పార్ట్స్ కూడా వచ్చినాయి. చాలా క్లాసీగా అండ్ చాలా స్పోర్టీగా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ మేజర్గా నాకైతే హైలైట్ అనిపించింది, రీల్లో కూడా నేను అయితే మెన్షన్ చేసిన మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. సో చూడండి, ఇక్కడ మనకి రేర్ ట్రంక్కి చిన్నగా లిప్ స్పాయిలర్ లిప్ అనేది ఇచ్చినమాట. ఇంటిగ్రేటెడ్గా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం మనకి ఏరోడైనమిక్స్కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చి మళ్ళీ యాక్సరీస్లో పార్ట్ అనమాట, క్రోమ్ ఫినిష్ అనేది. ఇక్కడ మనకి రేర్ బెంచ్లు చూసుకుంటే దీంట్లో మనకి డిఫోగర్ లైన్స్ అయితే వచ్చేసినాయి. అండ్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ మనకి దీంట్లో షార్క్ ఫిన్ యాంటీ అనేది స్టాండర్డ్ ఇస్తున్నారు అనమాట. బేస్ మోడల్ నుంచి మనకి షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. ట్రంక్ స్పాయిలర్ లిప్ కూడా మనకి బేస్ మోడల్ నుంచి ఇవి స్టాండర్డ్గా అనమాట. అంటే బేస్ మోడల్ తీసుకున్నా సరే మీకు అయితే లుక్స్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనిపించదు. సో అన్ని రకాలుగా వెహికల్ అయితే స్టైలిష్గా స్పోర్టింగ్ అనిపిస్తుంది అనమాట చూడడానికి అయితే. సో బ్యాక్ ఎండ్లో మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మొత్తం బంపర్ అయి ఉండొచ్చు. అండ్ ట్రంక్ ఇదంతా కూడా డిజైన్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ ఎండ్లో కూడా మీకు చూపించినట్టుగా హెడ్ లైట్స్, బానెట్, ఫెండర్స్ అండ్ బంపర్ అన్ని కూడా డిజైన్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ సైడ్స్ కూడా స్లైట్లీ చేంజెస్ అనిపిస్తాయి, బట్ మేజర్గా అయితే మీకు ఎక్కువ చేంజ్ అయినట్టుగా అయితే అనిపించదు అనమాట. సో ఓవరాల్ వాక్ అరౌండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము సరే ట్రంక్లో స్పేస్ ఎలా ఉంది అండ్ స్పేర్ వీల్ ఎట్లా వస్తుంది అవన్నీ కూడా చూద్దాం మనము. సో కీ చూపించేస్తా. కీ చూడండి, మీకు సుజుకి లోగో వచ్చింది. ఇంకోదికు లాక్ ఆన్ లాక్ బటన్ ప్లస్ బూట్ ఓపెన్ అనమాట. బూట్ ఓపెన్ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అట్లా పాప్ అవుతుంది అనమాట. సో మనకి హైడ్రాలిక్స్ కానీ ఎలక్ట్రిక్ బూట్ ఓపెనింగ్ అనే ఫీచర్ ఏం లేదు. జస్ట్ స్ప్రింగ్ ఉండడం వల్ల కొంచెం పాప్ అవుతుంది అంతే. చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది. అండ్ పాత దాంతో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం స్పేస్ కూడా పెంచినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. స్పేర్ వీల్ వచ్చేసి మనకి స్టీల్ రిమ్ అయితే వస్తుంది. అండ్ దాని సెషన్ చూసుకుంటే 165/80/R14. సో 14 ఇంచ్ రిమ్ అనేది మనకి దీంట్లో వస్తుంది అనమాట. సో మాక్సిమం 80 స్పీడ్ అనేది మీరు వెళ్ళాలని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసి చూడండి. సో చిన్న వీల్ అనేది వస్తుంది అనమాట. బేసిక్గా మనకి కార్ పైన ఇప్పుడు 15 ఇంచ్ అలో వీల్స్ ఉన్నాయి. దీంట్లో మనకి స్టీల్ రిమ్ 14 ఇంచ్ వీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ అంతే, రేర్ కెమెరా కూడా ఇక్కడైతే మనకి ఇచ్చేసారు. సో ఇది నేను ఇంకోటి బూట్ స్పేస్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటే ఒక బయర్ కారు కొనేటప్పుడు ఎన్ని లీటర్స్ ఆఫ్ స్పేస్ ఉందనే దానికంటే కూడా చూడడంలో ఎంత ఫ్రీగా ఉంది, యూటిలిటీకి మనకి ఫ్రీ ఉందా లేదా అని చూసుకుంటాం కాబట్టి సో నేను ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదు. సో బేసిక్గా మీకు ఎలా ఉందనే వ్యూ అనేది చూపిస్తున్నాను అనమాట. చలో ఇప్పుడైతే మనము రేర్ సెకండ్ రో ఎలా ఉందనే చూసుకుందాము, వచ్చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ఓపెనింగ్ అయితే మనకి వైడ్ ఓపెనింగ్ అవుతుంది, డోర్ ఓపెనింగ్. అండ్ ఇంటీరియర్స్ మనం చూసుకుంటే టాప్ ఎండ్లో మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే వస్తున్నాయి అనమాట. మొత్తం బేజ్ కలర్ వైట్ ఇంటీరియర్స్ అయితే ఇచ్చారు, సో దట్ ఇంకొంచెం ఏరియా అనిపిస్తుంది. అండ్ డోర్ చూసుకుంటే సో బేసిక్ మనకి స్విఫ్ట్ అయినా డిజైర్ అయినా ఇవన్నీ కూడా మనకి కొంచెం అఫోర్డబుల్, అంటే తక్కువ ప్రైస్లో మైలేజ్, మంచి ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలనే ఫోకస్లో మారుతి వాళ్ళు ఈ వెహికల్స్ లాంచ్ చేసినారు కాబట్టి మొత్తం కూడా మనకైతే హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తాయి అనమాట. దీనికి మించి మీరు ఇంకా లగ్జరీ కావాలని చెప్పేసి అనుకుంటే మీరు నెక్సాలో ఉన్న వెహికల్స్ అయితే వీళ్ళు బై చేయాలన్నమాట. నెక్సా వెహికల్స్ అన్ని కూడా ప్రీమియం వెహికల్స్ అనేది వీళ్ళు కన్సిడర్ చేస్తారు, అందుకే దానికి సపరేట్ డీలర్షిప్స్ అనేవి ఉంటాయి. సీట్ ఎవరు అడ్జస్ట్ చేస్తారో ఐ డోంట్ నో, మరి చాలా వెనక కనేసారు. నాకైతే నా హైట్ వచ్చి 6 feet అనమాట. నాకైతే థై సపోర్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది. అండ్ లెగ్ రూమ్ ఓకే ఉంది యాక్చువల్గా. సో థై సపోర్ట్ అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట. సీట్ ఇంకొంచెం విత్ ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది. 6 feet ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. 6 feet కాబట్టి నాకైతే ఇలా అనిపిస్తుంది అనమాట. అండ్ డోర్ గురించి మాట్లాడుకుంటే హార్డ్ ప్లాస్టిక్స్ అయితే మనకి షిఫ్ట్ అండ్ డిజైర్లో కూడా రెండింటిలో కూడా మనకైతే మొత్తం ప్లాస్టిక్స్ అనేది వస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ కొంచెం స్పేస్ అయితే ఉంది, చాలా తక్కువ స్పేస్ అయితే ఉంది డోర్ లోపల. ఇక్కడ మనకి పట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఇచ్చారు అంతే. అండ్ ఈ విండో అప్ అండ్ డౌన్ స్విచ్ ఇదంతా కూడా ఇచ్చారు కదా, దీంట్లో ఇంకొంచెం పియానో బ్లాక్ అలాంటివి ఇచ్చేది ఉండే, బట్ ఓకే అనమాట. సో కొంచెం బేసిక్గానే ఉంటుంది, బట్ దీంట్లో మనకి వైట్ కలర్ కూడా ఇంక్లూడ్ చేసారు అనమాట. సో దట్ ఇంకా డ్యూయల్ టోన్ కనిపించడానికి అండ్ ఏరీ కనిపించడానికి అన్లాక్ లివర్ వస్తుంది అంతే. ఇంకా దీస్ ఆర్ ఫీచర్స్ అంతే దీంట్లో. సో లోపలికి వచ్చేస్తే సీట్ వచ్చేసి మనకి దీంట్లో 60-40 స్ప్లిట్ అలాంటిది ఏమి ఇవ్వలేదు, సింగిల్ సీట్ అనమాట మొత్తం కూడా.
కాకపోతే మనకి దీంట్లో ఈసారి 3 మౌంట్ సీట్ బెల్ట్ అనేది వస్తున్నాయి అనమాట. అండ్ దీంట్లో మనకి ఐసోమిక్స్ 12 మౌంట్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇక్కడైతే మనకి చూడడానికి ఇప్పుడు లెదర్ సీట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మనకి ఇది ZXi ప్లస్ అయినప్పటికీ కూడా టాప్ ఎండ్లో కూడా మనకైతే ఫ్యాబ్రిక్ సీట్స్ అనేది వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి ఇవంతా కూడా ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. ఇది ఏదైతే లెదర్ పార్ట్ ఇదంతా ఉందో ఇదంతా మనకి యాక్సరీస్ మనం మారుతి సుజుకి జెన్యూన్ యాక్సరీస్లో ఇవన్నీ వేసుకున్నారు అనమాట. ఐ మీన్ షోరూమ్లో ఉంది కాబట్టి యాక్సరీస్ అన్ని లోడెడ్లో ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా బ్యాక్ సైడ్ అయితే ముగ్గురం ఈజీగా కూర్చోవచ్చు. బట్ నేను కూర్చుంటే చూసారు కదా కొంచెం హెడ్ రూమ్ కూడా చాలా తక్కువ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అన్నమాట. నా హైట్ 6 feet కాబట్టి నాకైతే ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అనిపిస్తున్నాయి. బట్ మీరు కొంచెం తక్కువ ఉంటే ఓకే ఉంటుంది. బట్ ఫ్రంట్ సీట్ అయితే కంఫర్టబుల్గా మనం అయితే కూర్చొని వెళ్ళొచ్చు. అండ్ సో హెయిర్ వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ అండ్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ అనేది వచ్చేసేసి USB అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇక్కడ కొంచెం మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చేసారు. ఈ టాప్ రూఫ్లో వచ్చేసి మనకి మిడిల్లో ఇంత ముందుకు ఒక చిన్న లైట్ అనేది వస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే రీడింగ్ ల్యాంప్స్ అనేది ఇండివిజువల్గా ఇచ్చారన్నమాట. అటు సైడ్ అండ్ ఇటు సైడ్ రెండు కూడా మనకైతే ఇండివిజువల్గా రీడింగ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట. దీంట్లో కూడా మనకి హలోజన్ అయితే వచ్చింది. మీరు కొంచెం ఖర్చు చేసేసుకుంటే LEDs అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చేసినాయి అంతే. సో మధ్యలో మనకి హెడ్ రెస్ట్ అలాంటిది అయితే ఏమి ఇవ్వలేదు. బట్ ఆమ్రెస్ట్ అయితే వచ్చింది. ఆమ్రెస్ట్లో మనకి కప్ హోల్డర్ అయితే వచ్చిందన్నమాట. 2 కప్ హోల్డర్స్ అయితే వస్తాయి. సో అంతే. దిస్ ఇస్ ద రేర్ వ్యూ. అండ్ ఇదంతా కూడా మనకి కొంచెం ప్యానల్ కూడా చేంజ్ అయింది. ఇంతకుముందు మనకి దీంట్లో పార్షల్ ట్రే టైప్ ఆఫ్ వస్తుండే అనమాట. బట్ ఇప్పుడైతే మొత్తం ప్లాస్టిక్ యూనిట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇది ఐసోఫిక్స్ అల్మోట్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే మనకి ఇచ్చారు కాబట్టి చూడండి ఇదనమాట. సో బేబీ సెట్ అవన్నీ కూడా మనం అయితే ఇక్కడ మౌంట్ చేసుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించిన హుక్ కూడా అంతా కూడా ఇక్కడైతే ప్రొవిజన్ ఇచ్చారన్నమాట. 2 సైడ్స్ కూడా. రేర్లో వచ్చేసి ఇది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం డిజైర్లో మనకి సన్ రూఫ్ కూడా వచ్చేసింది అనమాట ఈ మోడల్లో. అండ్ ఈ సన్ రూఫ్ అనేది మనకి ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే వస్తుంది. అంటే ZXi ప్లస్లో మాత్రమే మనకి సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 360 కెమెరా అండ్ క్రూజ్ కంట్రోల్. ఇంకా ఈ స్క్రీన్ కనిపిస్తుంది మీకు ముంగడ. సో డాష్బోర్డ్ అంతా కూడా మనం చూసుకుంటే కంప్లీట్ డాష్బోర్డ్ డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. లాస్ట్ టైం డిజైన్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే ఆ డిజైన్ అయితే మీ అందరికీ ఐడియా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి బెలినో నుంచి అయితే తీసుకొని లేచారనమాట. సో బెలినోలో ఏదైతే ఇంటీరియర్ డిజైన్ అవుతుందో కంప్లీట్గా దీంట్లో చేంజ్ చేసేసారనమాట. అయితే కాకపోతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకటి మనకి డిజైన్ చేంజ్ అయింది. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మనకైతే బిగ్గర్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఈ ZXi ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ క్లస్టర్ కూడా మనకి న్యూ జనరేషన్ షిఫ్ట్లో ఏదైతే వచ్చిందో సేమ్ క్లస్టర్ అనమాట. అది కూడా మీకు ఫ్రంట్కి వెళ్ళి మనం అదంతా చూద్దాము. అండ్ మిడిల్లో చూసుకుంటే మిడిల్ పోర్షన్ చూసుకుంటే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ మాన్యువల్ 5-speed గేర్ బాక్స్ వస్తుంది మనకి. దీంట్లో 2 కప్ హోల్డర్స్ వచ్చేసినాయి అక్కడ. అండ్ USB ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ దీంట్లో మనకి టాప్ ఎండ్ కాబట్టి వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేసినమాట దీంట్లో. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ గ్లవ్ బాక్స్. ఇంకా ఇదంతా చూసుకోండి. నేను ఇక్కడ నుంచి ఎందుకు చూపిస్తున్నాను చెప్పేసి అంటే కొంచెం డిజైన్ ఇదంతా కూడా కొంచెం వైడ్ వ్యూలో మంచిగా కనిపిస్తుంది చెప్పేసి. సో చాలా కలర్స్ అనేవి ఇంక్లూడ్ చేసినారు అనమాట డాష్బోర్డ్లో. ఓన్లీ బేజ్ అండ్ బ్లాక్ కలర్ కాకుండా కింద వచ్చేసి మనకి వుడెన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అనమాట. ఓన్లీ డాష్బోర్డ్లో మాత్రమే ఉంటుంది అది. మరి డోర్స్ పైన అయితే ఇక్కడ కూడా కంటిన్యూ అయితే అవ్వలేదు. చూసుకోండి. చలో ఇప్పుడు అయితే మనము డ్రైవర్ సీట్ నుంచి అక్కడ క్లస్టర్లో ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయని చూద్దాము. చలో ఒక్కోసారి మీరు సన్ రూఫ్ పైన నుంచి కూడా చూడండి బయట నుంచి. సో మెరూన్ కలర్ కాబట్టి మనకి ఇది ఎక్కువ డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు. బట్ వైట్ కలర్ లైట్ కలర్స్ మనం తీసుకుంటే సిల్వర్ కలర్లో దాంట్లో సన్ రూఫ్ అనేది ముందు నుంచి కూడా చూస్తుంటే హైలైట్ అవుతుంది అనమాట. హైట్ ఉన్న వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంటుంది. సో యా అంతే. లోపలికి వెళ్ళిపోదాం కదండి. ఇంకా ఇది కూడా మంచి వైడ్ ఓపెనింగ్ అయితే ఉంది. మాన్యువల్ అడ్జస్టింగ్ సీట్ అయితే వస్తుంది. ఎలక్ట్రానిక్ సీట్ అలాంటి అయితే ఏమి ఇవ్వలేదు దీంట్లో. అండ్ డ్రైవర్ సైడ్ డోర్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ రెండు మాత్రమే మనకి సాఫ్ట్ టచ్ అయితే వచ్చిందనమాట. బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ టచ్ అయితే వచ్చింది. మిగతా అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే వచ్చేసేస్తాయి. అండ్ ఇదంతా కూడా బేజ్ కలర్ అండ్ సాటన్ సిల్వర్ కలర్లో మనకు ఒక ఫినిషింగ్ లైన్ అనేది వచ్చిందనమాట. మంచిగా అనిపిస్తుంది అంతా కూడా. అండ్ ఆల్ ఫోర్ పవర్ విండోస్ అండ్ ఓవర్వేమ్కి సంబంధించిన కంట్రోల్స్, లాక్ అండ్ స్విచ్. అండ్ ఇక్కడైతే కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మనకి దీంట్లో. ఇక్కడ ఒక హ్యాండిల్ ఇచ్చారు. అండ్ స్పీకర్కి ప్రొవిజన్ అయితే ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి కాంపోనెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్విట్టర్ అయితే ఉంటుంది అనమాట. రేరే వచ్చేసి మనకి నార్మల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. చలో అంతే. అండ్ మనకి సుజుకి డిజైర్లో మనకి ఈసారి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ 4th జనరేషన్ డిజైర్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుందన్నమాట. జస్ట్ మనం ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆన్ చేసుకోవాలంటే డబల్ క్లిక్ చేసేస్తే ఆన్ అయిపోతుంది. మంచి మ్యూజిక్ కూడా ఇస్తుంది. ఓకే డోర్ ఓపెన్ కాబట్టి బీప్ వస్తుంది. చలో ఇది అనమాట క్లస్టర్. ఓకే లో ఫ్యూయల్ ఉంటే అది కూడా వార్నింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట మనకైతే. అండ్ 360 కెమెరా చూసుకోండి. సో ఇక్కడ బటన్ అనేది ఇచ్చిరన్నమాట. సో మన కెమెరాకి సంబంధించింది. ఒకసారి క్లిక్ చేసేస్తే 360 కెమెరా అనేది ఆన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనము ఇది చూసుకోండి. అంటే డ్రైవర్ POV నుంచి అంటే మనం లోపల కూర్చొని మనకి ఎట్లయితే కనిపిస్తుందో కార్ అన్ని సైడ్లో అట్లా కనిపిస్తుంది అనమాట. దాని పక్కనే మనకి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ అయితే వచ్చిందన్నమాట. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఆటో ఆన్ ఆఫ్ అనమాట. ఈ ఆటో ఆన్ ఆఫ్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో సిగ్నల్ దగ్గర మనం స్లో బ్రేకింగ్ చేసినప్పుడు ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఇంజిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి మైలేజ్లో కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్ లెవర్ అయితే ఇక్కడ వచ్చేసింది. అండ్ అంతే. ఇక్కడైతే ఇవి ఫీచర్స్ అయితే వచ్చినాయి. అండ్ స్టీరింగ్ చూసుకుంటే మనకి సేమ్ ఇంతకుముందుకు ఏదైతే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వస్తుంటారో స్విఫ్ట్ డిజైర్లో సేమ్ అదే
స్టీరింగ్ వీల్ అనమాట. కాల్ ఇవన్నీ కూడా ఆన్సర్ చేయడానికి ఇక్కడ నుంచి మనకి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆన్సర్ చేయడానికి, హ్యాంగ్ అప్ చేయడానికి, వాయిస్ అసిస్టెంట్ కోసం ఇలా క్లిక్ చేయాలి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ సైడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి క్రూజ్ కంట్రోల్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయి అనమాట. క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవడానికి, దాని స్పీడ్ హై అండ్ లో చేసుకోవడానికి, క్యాన్సిల్ చేయడానికి ఇవి ఫీచర్స్ అయితే వచ్చినాయి. మనకి లైట్స్కి సంబంధించిన కంట్రోల్స్, ఇక్కడ వచ్చేసి వైపర్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనం క్లస్టర్ గురించి చూసుకుంటే క్లస్టర్ వచ్చేసి మనకి సేమ్ న్యూ జనరేషన్ షిఫ్ట్లో ఏదైతే మనకి క్లస్టర్ వచ్చిందో అదే క్లస్టర్ అయితే వచ్చింది. చాలా స్పోర్టీగా అనిపిస్తుంది చూడడానికి కూడా. మస్తు రెడ్ లైన్స్ అవంతా కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్పిఎం మీటర్, ఇక్కడ వచ్చి మనకి స్పీడోమీటర్, టెంపరేచర్ గేజ్, ఫ్యూయల్ గేజ్ అండ్ మధ్యలో వచ్చి మనకి ఎంఐడి యూనిట్ అయితే వస్తుంది అనమాట. దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అవంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, ఈ న్యూలీ లాంచ్డ్ షిఫ్ట్ అయి ఉండొచ్చు అండ్ డిజైర్ ఉండొచ్చు, రెండిట్లో కూడా కంప్లీట్గా వీళ్ళు సేఫ్టీ ఫీచర్స్ మీద మెయిన్ ఫోకస్ చేసినారు అనమాట సుజుకి వాళ్ళు కూడా. సో ఇక్కడ చూసుకోండి, రేర్ ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా చూపిస్తారు అనమాట. ఇది చేంజెస్. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకి ఇక్కడ ZXi ప్లస్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి దీంట్లో 9" ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. లోవర్ వేరియంట్స్ మనకి 7" ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఏసీ వెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోండి, అంత ఓకే. సేమ్ బెలినోలో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డాష్ బోర్డ్ అనమాట. డిజైన్ ఎక్కడ కూడా ఏం చేంజ్ కాలేదు. పైన చూసుకుంటే మనకి ఇక్కడ మాన్యువల్ IRVM అయితే వచ్చేసేస్తుంది. అండ్ సన్ షేడ్స్ మనకి ఇక్కడ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. సో రీడింగ్ ల్యాంప్స్ అయితే మనం చూసుకుంటే ఇక్కడ కూడా హలోజన్ యూనిట్స్ అయితే వచ్చేసేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంతే. ఇంకే సన్ రూఫ్కి సంబంధించిన కంట్రోల్స్ అనమాట. చూడండి, మనం సన్ రూఫ్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాన్యువల్గా ఇది ఓపెన్ చేయాలన్నమాట కర్టన్. దాని తర్వాత మనం క్లిక్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది. సో చిన్న సన్ రూఫ్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేసినారు, ఎందుకంటే మన ఇండియన్స్కి సన్ రూఫ్ అంటే ఒక పిచ్చి అనమాట మన వాళ్ళందరికీ. సో అది అట్లా అని సుజుకి వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ డిజైర్లో సన్ రూఫ్ అనేది ఇంక్లూడ్ చేసినారు అనమాట. చలో ఇది ఒక ఫ్యాన్సీ స్టఫ్, చాలా మంది ఇష్టపడతారు కాబట్టి సన్ రూఫ్ అంటే మన వాళ్ళకి ఒక ఎమోషన్ అనమాట. సో అట్లా అని చాలా మంది ఇష్టపడతారని చెప్పేసి దీంట్లో అది కూడా ఇంక్లూడ్ చేసినారు. బట్ సన్ రూఫ్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా స్విఫ్ట్ ఒకప్పుడు సుజుకి అని చెప్పేసి అంటే ఒక టిన్ డబ్ అనే వ్యూలో నుంచి ఇప్పుడు సుజుకి అంటే 5 స్టార్ రేటెడ్ ఒక మంచి వెహికల్ అనే ఒపీనియన్ నాకైతే ఉందన్నమాట. సో ఈ సుజుకి మీద నాకు ఫస్ట్ నుంచి ఇంప్రెషన్ ఏందని చెప్పేసి అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్రాండ్. అంటే వెహికల్ ఫిట్ అండ్ ఫినిష్లో ఉండొచ్చు, రిలయబిలిటీలో ఉండొచ్చు, ఆఫ్టర్ సేల్ సర్వీస్లో ఉండొచ్చు, ఇవన్నిట్లో కూడా క్రేజీ ఉంటుంది. సుజుకి అయితే బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ సేఫ్టీ కూడా కొంచెం తక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే. బట్ ఇప్పుడైతే న్యూ జనరేషన్ షిఫ్ట్ పైన అయితే క్రాష్ టెస్ట్ కాలేదు కానీ ఇప్పుడు మన న్యూలీ లాంచ్డ్ డిజైర్ అయితే 5 స్టార్ రేటింగ్తో అయితే వచ్చిందన్నమాట. అదైతే చాలా క్రేజీ అనిపించింది నాకైతే. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లేటెస్ట్గా లాంచ్ అయిన షిఫ్ట్ కూడా, అది న్యూ జనరేషన్ షిఫ్ట్ ఉందో అది కూడా 5 స్టార్ రేటెడ్ షిఫ్ట్ ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా, ఈ షిఫ్ట్ అండ్ ఈ షిఫ్ట్ డిజైర్ రెండు కూడా మనకి ఇప్పుడు స్ట్రాంగ్ అయిన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్పి అంటే అప్పుడు మనం షిఫ్ట్ పైన వీడియో చేసినప్పుడు మారుతి వాళ్ళు కుద్దు అన్నారన్నమాట, మేము సేఫ్టీలో ఇంకో ఇంప్రూవ్మెంట్ చేసినాము అండ్ దీంట్లో వాడిన స్టీల్ ఇదంతా కూడా ఇంకొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పుడు క్రాష్ టెస్ట్ కాలేదు కాబట్టి మనం నమ్మలేదు ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు డిజైర్ లాంచ్ అవ్వడంతో వెంటనే ఇదైతే క్రాష్ టెస్ట్కి అయితే పంపించారన్నమాట. 5 స్టార్ రేటింగ్తో అయితే వచ్చేసింది. హ్యాండ్స్ ఆఫ్ టు ద సుజుకి. సేఫ్టీ పైన కూడా వీళ్ళు ఇంత పెద్ద మేజర్ స్టెప్ తీసుకోవడం అనేది చాలా క్రేజీ అనిపించింది. నాట్ ఓన్లీ ఇన్ బిల్డ్ క్వాలిటీ, ఇక్కడ వీళ్ళు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా ఇస్తున్నారు అనమాట. బేస్ వేరియంట్ నుంచి కూడా మీరు ఏ షిఫ్ట్ డిజైర్ కానీ ఏది తీసుకున్నా సరే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా వస్తాయి అనమాట. అండ్ అవి మాత్రమే కాకుండా రేర్ ప్యాసింజర్స్ కూడా ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అనేది ఇక్కడ మనకి వార్నింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం స్ట్రెంత్ పెరిగిందని ఇంకో విధంగా ఎట్లా చెప్పుకోవచ్చు అని చెప్పి అంటే నేను రీసెంట్గా ఈ డిజైర్ లాంచ్ అయినప్పుడు నేను రీల్ కూడా చేసి పెట్టినా అనమాట ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. సో చాలా మంది కమెంట్స్ ఏమంటారు అని చెప్పేసి అంటే నమ్మకం లేదు దొరా అని చెప్పేసి కమెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. సో ఇంత ఫాస్ట్గా సుజుకిని మేము నమ్మలేమని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. బట్ ఒక్కటి థింగ్ మనం గుర్తుపెట్టుకోలేదు అని చెప్పేసి అంటే గ్లోబల్ ఎన్క్యాప్ అనేది చాలా పెద్ద సంస్థ, అంటే అదొక చాలా పెద్ద ఇదనమాట. సో వాళ్ళైతే ఫేక్గా ఏదో డబ్బులు తీసుకోవాలి అలాంటివి అయితే ఫేక్ రిపోర్ట్స్ అయితే ఏమి ఇవ్వరు వీలైతే. సో దాని అయితే మనం ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు. అండ్ అది మాత్రమే కాకుండా లాస్ట్ జనరేషన్ డిజైర్తో కంపేర్ చేస్తే ఈ డిజైర్ అనేది మనకి వెయిట్లో కూడా అరౌండ్ 100 kgs వెయిట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అండ్ చాలామంది ఏంటంటే చెప్పేసి అంటే కొంతమంది ఇన్స్టాగ్రామర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ప్యానెల్ పైన ఒత్తి ఈ స్ట్రెంత్ అనేది చూపిస్తున్నారు. ఎప్పుడైనా మన బిల్డ్ క్వాలిటీ అనేది ఒక దాని స్ట్రెంత్ అనేది డిసైడ్ అయ్యేది. మనం ఇల్లు కట్టుకున్నా సరే దాంట్లో మనకి మెయిన్ స్ట్రెంత్ ఇచ్చేది పిల్లర్స్ కదా. సో దీంట్లో కార్స్లో కూడా అంతే అనమాట. సో కార్స్లో కూడా మనము బిల్డ్ క్వాలిటీ అనేది ఎక్కడ చెక్ చేయాలని చెప్పేసి అంటే పిల్లర్స్లో, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా కొలిజన్ అయినప్పుడు పిల్లర్స్ ఎంత స్టిఫ్గా ఉన్నాయి అనేది మనము చూసుకోవాలన్నమాట. సో రీసెంట్గా క్రాష్ టెస్ట్ అయినప్పుడు పిల్లర్స్ అనేది అస్సలు ఇంత కూడా బెండ్ అనేది కూడా కాలేదన్నమాట. సో చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఏ పిల్లర్, బి పిల్లర్ అండ్ సి పిల్లర్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అనమాట. బేసిక్గా మన కార్ సెడాన్స్లో ఈ మోనోక్రోమ్ చేసిస్లో మనకి బిల్డ్ క్వాలిటీ ఉండొచ్చు అండ్ స్ట్రెంత్ ఉండేది మొత్తం కూడా మనకి మేజర్గా మనకి సేఫ్టీ ఇచ్చేది ఈ పిల్లర్స్ అనమాట. ఇక్కడ మాత్రమే మనకి చేసేస్ అనే మెయిన్. ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా మనకి ఇంజన్ అండ్ కాస్మెటిక్స్ ఇవన్నీ లైట్స్ ఇవన్నీ వస్తాయి. అంటే ఏదైనా కొలిజన్ అయినప్పుడు ఇవన్నీ పోయినా సరే మెయిన్ ప్యాసింజర్ అండ్ వెహికల్లో ట్రావెల్ అయ్యే ఓనర్ వీళ్ళందరూ కూడా సేఫ్ ఉండాలనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అనమాట. సో ఇది మోనోక్రోమ్ చేసిస్లో మనకి మెయిన్ ఇది మనము కన్సిడర్ చేస్తాం అనమాట. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది మనము చూస్తాం.
చాలామంది ఏమంటారు అని చెప్పేసి అంటే ఇట్లా ఇక్కడ మనకి ఇట్లా కొట్టి కానీ ఐ మీన్ ప్యానెల్ పైన టచ్ చేసి దాని సౌండ్ వింటూ క్వాలిటీ ఉంది చేంజ్ అయింది చేంజ్ కాలేదని మాటలు మాట్లాడుతారు. ప్యానెల్ అల్కాగానే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు మైలేజ్ పైన ఫోకస్ చేసినప్పుడు కాబట్టి ప్యానెల్ బట్టి మనము బిల్డ్ క్వాలిటీ అనేది డిసైడ్ చేయలేము. దీని లోపల వాడిన స్టీల్ ఏదైతే ఐరన్ పిల్లర్స్ ఉన్నాయో ఇవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేది దానిపైన ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ వాక్ అరౌండ్ అండ్ అనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ డ్రైవింగ్కి వెళ్ళిపోదాము, ఏమాత్రం కూడా లేట్ చేయకుండా. ఇది వచ్చేసి మనకి ZXi ప్లస్ మాన్యువల్ వేరియంట్ అనమాట. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఆటోమేటిక్ వర్షన్ అయితే టెస్ట్ డ్రైవ్కి అయితే అవైలబుల్గా ఉంది. మనం ఆటోమేటిక్ వేరియంట్ తీసేసుకొని టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోదాం. చలో, ఈ న్యూ జనరేషన్ డిజైర్లో మనకి ఇంజన్ కూడా చేంజ్ అయింది. 3 సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట మనకి. దీంట్లో 3 సిలిండర్ ఇంజన్ వచ్చినప్పటికి కూడా వైబ్రేషన్స్లో కానీ సౌండ్లో కానీ ఎలాంటి చేంజ్ అయితే ఏం లేదు. అంటే చాలా సైలెంట్గా అయితే ఉందన్నమాట వెహికల్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే. సో మీకు ఒక్కసారి వినిపడడానికి ట్రై చేస్తాను నేను దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి కూడా చూస్తే చాలా చిన్నగా ఫ్యాన్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది అన్నమాట. అంతే, చాలా సైలెంట్గా అయితే ఉంది. సో ఇప్పుడు అయితే మనము ఆటోమేటిక్ వేరియంట్ తీసేసుకుని మనము టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఎలా అనిపిస్తుంది దాని బిహేవియర్ అంతా కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. చలో లెట్స్ గో. చలో ఒకసారి మనం హుడ్ ఓపెన్ చేసేసి ఇంజన్ కూడా మీకు అయితే చూపించేస్తాను. న్యూ జనరేషన్ ఇంజన్ అనమాట. సో ఇంతకుముందుకు వచ్చి మనకి దీంట్లో 1.2 లీటర్ ఇన్లైన్ 4 సిలిండర్ K సిరీస్ ఇంజన్ వస్తుంటే 4 సిలిండర్. ఇప్పుడు వచ్చేసి ఇది Z సిరీస్ ఇంజన్ అనమాట. 1.2 లీటర్ సేమ్ 1.2 లీటర్ బట్ 3 సిలిండర్ ఇంజన్ అనమాట. సో దీంట్లో మనకి పవర్ డిఫరెన్స్ కూడా చాలా వరకు ఉంటుంది. అండ్ ఒక సిలిండర్ తగ్గింది కాబట్టి ఆబ్వియస్గా మనకి మైలేజ్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. సో దానికి దీనికి పవర్ ఫిగర్స్లో చూసుకుంటే ఇంతకుముందుకు మనకి 89 BHPతో వస్తుంటే షిఫ్ట్ అనేది మనకి ఇప్పుడు వచ్చేసి 80 BHP. ఒక 9 BHP అనేది మనకి తక్కువ అయితే ఉంటుంది. అండ్ 3 సిలిండర్ కాబట్టి దీంట్లో అంటే ఇది ఒక మిత్ అనేది ఉందన్నమాట. ఎలినోస్లో వీటిలో దీని కాంపిటేటర్స్లో అన్నిటితో కంపేర్ చేస్తే 1.2 లీటర్ అన్నింటిలో వస్తుంది. బట్ దీంట్లో ఇది వరకు 4 సిలిండర్ ఇంజన్ వస్తుంది. 4 సిలిండర్ ఇంజన్ అనేది చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి చాలామంది దీనికి వచ్చేస్తుంటే ఐ మీన్ మారుతి వెహికల్ తీసుకుంటుండే ఈ స్మూత్తో పాటు మైలేజ్ కూడా మంచిగా ఇస్తుండే. బట్ ఇప్పుడు ఈ 3 సిలిండర్ ఇంజన్ అనేది దీని కాంపిటేటర్స్లో ఉన్నవి, బట్ అది వచ్చేసి కొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక మిత్ అవుతుంది. సో ఈ రోజు మనము ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్తో వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ కొట్టేసేద్దాము. అండ్ దాంట్లో మన ఇంప్రెషన్ ఏందనేది మీతో అయితే షేర్ చేసుకుంటాం. సో పవర్ అండ్ టార్క్లో చూసుకుంటే మనకి పవర్ వచ్చేసి 89 BHP అండ్ 113 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంటుండే. బట్ దీంట్లో వచ్చేసి మనకి 80 BHP, ఒక 9 BHP అనేది తగ్గింది. అండ్ టార్క్ వచ్చేసి 111 Nm ఆఫ్ టార్క్ అనమాట. జస్ట్ 2 Nm ఆఫ్ టార్క్ అనేది తక్కువైందనమాట ఈ న్యూ జనరేషన్ ఇంజన్లో. అండ్ ఇంజన్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇంకొంచెం ఇన్సులేషన్ ఐ మీన్ కవరింగ్ ఇంకేమైనా ఇస్తే బాగుండు అనిపించింది. కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. సో ఇంజన్ బేలో అయితే చాలా స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అది చలో ఇంకా మనము డైరెక్ట్ టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ బ్లూ కలర్ కూడా సాలిడ్ బ్లూ లాగా అనిపిస్తుంది. సో క్రిస్టల్స్ అలాంటివి అయితే ఏం లేవు, బాగుంది ఈ కలర్ కూడా. కార్ లోపల ఎక్కేస్తే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఆబ్వియస్గా 2 పెడల్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ప్రాపర్ డెడ్ పెడల్ అనేది మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేసిన అన్నమాట. సో ఆటోమేటిక్లో కూడా వస్తుంది డెడ్ పెడల్, అండ్ మాన్యువల్ వేరియంట్లో కూడా మనకి డెడ్ పెడల్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేసిన అన్నమాట. అండ్ డ్రైవర్ సైడ్ ఒకటి మాత్రం మనకి ఆటో అప్ విండో ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్లో కూడా మనం దీంట్లో షిఫ్ట్ చేసుకొని గేర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. గేర్ బాక్స్ అయితే ఇలాగ అనిపిస్తుంది. AMT వేరియంట్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది అనమాట. గైస్ సేఫ్టీస్ ఫస్ట్, ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ అయితే మీరు కూడా వేసుకోండి. సో ఇక్కడ మనం గైస్ ఒకసారి క్లస్టర్లో చూసుకోండి రేర్ ప్యాసింజర్స్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా ఇక్కడ చూపిస్తాను అనమాట. అండ్ ప్లగిన్ని పెట్టేసిన తర్వాత మనకైతే వెళ్ళిపోతారు అనమాట. సో రేర్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనకి 3 మెంబర్స్ చూపించేసింది. సో మన ప్యాసింజర్ పెట్టుకుంటే ఇక్కడ వార్నింగ్ వచ్చేస్తుంది అనమాట. బ్రదర్ మీరు కూడా పెట్టుకోండి. సో ఇది అంటే కార్లో కూర్చున్న 5 మెంబర్స్ సేఫ్టీ అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ఇక్కడ క్లస్టర్లో అయితే ఇచ్చారన్నమాట. సో ఇంకేం టైం వేస్ట్ చేయకుండా మనం అయితే డ్రైవ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఐడిలో అయితే మనకి AC కూడా ఆన్లో అవుతుంది, ఎలాంటి వైబ్రేషన్స్ అయితే తెలుస్తలేదు. ఐ మీన్ కార్ స్టార్ట్ ఉందో ఆఫ్ అనేది కూడా క్లారిటీ అయితే లేదనమాట. సో అట్లా అంత స్మూత్నెస్ అయితే ఉంది. ఇది ఒక న్యూ ఫీచర్, ఇది 8 degrees అనేది మీకు డ్రైవర్ సో ఫ్లాట్ ఉండడం కాకుండా కొంచెం డ్రైవర్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది అనమాట. డ్రైవ్ మోడ్, లెట్స్ గో. హార్డ్ పెడిల్ చేసిన 5000 RPMలో గేర్ అనేది షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎలా నడుపుతున్నాం అనేది కూడా ఇక్కడ చూపిస్తాం అన్నమాట. ఎంత ఎకానమిక్గా నడుపుతున్నాం మనము ఏంటనేది మన డ్రైవింగ్ స్టైల్ కూడా ఇక్కడ చూపిస్తూ యాక్చువల్ మైలేజ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ రేంజ్ కూడా అంటే ఈ కార్లో ఉన్న ఫ్యూయల్తో మనం ఇంకెన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అవ్వచ్చు అనేది కూడా ఇక్కడ రేంజ్ అయితే మనకి చూపిస్తాం అనమాట. సో D2 షిఫ్ట్ అయిపోయింది, గేర్ సెకండ్ గేర్లో వెహికల్ అయితే నడుస్తుంది. ఇక్కడ మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. డ్రైవ్ మోడ్లో ఉన్నాము అదంతా కూడా. సారీ ఇప్పుడైతే నేను ఇనిషియల్గా స్టార్ట్ అయిపోయినా కదా, కొంచెం హార్డ్ పెడిల్ వేసినప్పుడు కూడా నాకు వైబ్రేషన్స్ అయితే ఎలాంటివి కనిపించలేదు. ఐ మీన్ ఆటోమేటిక్ వేరియంట్లో అయితే నాకు వైబ్రేషన్స్ అయితే ఏం తెలియలేదు. ఇంతకుముందుకు ఏదైతే నేను షిఫ్ట్ రివ్యూ చేసినో అది మాన్యువల్ వేరియంట్ కదా, దాంట్లో అయితే నాకు ఫస్ట్ గేర్లో పుల్ చేసినప్పుడు కొంచెం అయితే వైబ్రేషన్స్ క్యాబిన్ లోపల ఫీల్ అయినాయి అనమాట. సో అండ్ స్టీరింగ్ ఇవన్నీ కూడా
సుజుకిలో తెలిసినట్టే మనకి చాలా స్మూత్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూడండి వెహికల్ అనేది ఆఫ్ అయిపోయింది, బ్రేక్ వదలగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ క్లిక్ చేసిన ఇందాక ఆఫ్ అయిపోయింది. అంటే సేమ్ మీకు ఇందాక చూపించినట్టే ఆటో ఆన్ ఆఫ్ ఫీచర్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట. సో మాన్యువల్ వేరియంట్ ఏంటంటే మనము క్లచ్ పట్టుకొని బ్రేక్ క్లిక్ చేసినప్పుడు స్లోగా ఇంజన్ అనేది షట్ డౌన్ అయిపోతుంది, మళ్ళీ క్లచ్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ఆటోమేటిక్లో ఏంటంటే మనము స్లోగా బ్రేక్ పెడల్ క్లిక్ చేసినప్పుడు అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎట్లయితే మనం స్లో అవుతామో ఆటోమేటిక్ ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది దీంట్లో ఆటో ఆన్ ఆఫ్ ఫీచర్ అనేది ఇచ్చారు. చూడండి ఈ ట్రాఫిక్లో నేను ఇప్పుడు మూమెంట్ ఇదంతా తీసుకుంటున్నప్పుడు అయితే నాకు ఎలాంటి వైబ్రేషన్స్ అయితే తెలుస్తలేదు, చాలా స్మూత్గా ఉంది కార్ అయితే. మనం కొంచెం ఎంటీ రోడ్స్కి వెళ్ళి కొంచెం హార్డ్గా పుష్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇది హార్డ్ పెడల్ చేసినప్పుడు కొంచెం ఇంజన్ నాయిస్ అనేది మన క్యాబిన్ లోపలికి వస్తుంది. ఈజీగా తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకొని. 3 సిలిండర్ అని కాంప్రమైజ్ అయితే ఏం అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డ్రైవింగ్లో అస్సలు ఎలాంటి 19-20 ఫరక్ అంటారు కదా, 19-20% ఆ ఫరక్ కూడా అనిపిస్తుంది నాకైతే. రిలయబిలిటీలో దీంట్లో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే సుజుకి ఈజ్ నోన్ ఫర్ రిలయబిలిటీ. సో అది ఇంజన్ అయి ఉండొచ్చు, ట్రాన్స్మిషన్ అయి ఉండొచ్చు, అన్నీ కూడా సుజుకి వాళ్ళవి చాలా నీట్గా ఉంటాయి, లాంగ్ లైఫ్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మైలేజ్ వచ్చేసి 12.2 చూపిస్తుంది ఈ ట్రాఫిక్లో. హార్డ్ పెడల్ వేసినప్పుడు ఆటోమేటిక్ గేర్ అనేది డ్రాప్ అయ్యి పికప్ అనేది తీసుకుంటుంది అన్నమాట. అది 80 అయితే టచ్ చేసినాము. సో సింగిల్ హ్యాండ్తో ఈజీగా టర్న్ చేసేయచ్చు స్టీరింగ్ కూడా. నైస్, బ్రేకింగ్ కూడా డీసెంట్ ఉంది, ఎక్దమ్ పంచి లేదు, బట్ డీసెంట్ బ్రేకింగ్ అవుతుంది అనమాట. సో బాయ్స్, దిస్ ఈస్ అవర్ ఓవరాల్ రివ్యూ అండ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ ఆఫ్ న్యూలీ లాంచ్డ్ డిజైర్. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆదర్శ ఆటోమోటివ్స్ కర్మన్ఘట్ ఫర్ గివింగ్ మీ దిస్ వెహికల్ ఫర్ రివ్యూ. చలో వీడియో ఎట్లా అనిపిస్తుంది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ కొత్త కార్స్ పైన బైక్స్ పైన రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్స్లో ఏ వెహికల్ పైన వీడియో కావాలనేది కింద కమెంట్స్లో చెప్పండి. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.